వెల్కమ్ టు అవర్ ఛానల్. 5 ప్రాజెక్ట్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. 5 ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్స్ దట్ యూ విల్ గెట్ హైడ్. ఖచ్చితంగా హైడ్ అవుతావు నువ్వు ఇలా కానీ క్రియేట్ చేస్తే. ఫస్ట్ వచ్చేసి ఇంటరాక్టివ్ పోర్ట్ఫోలియో. అందరూ అదే చెప్తారు కదక్క ఇంటరాక్టివ్ పోర్ట్ఫోలియోస్ గురించి. అంటే కాదు, నేను చెప్పేది డిఫరెంట్. ఇప్పుడు సపోజ్ అందరూ పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తారు, నువ్వు కూడా సేమ్ అలానే క్రియేట్ చేస్తే ఏముంటుంది చెప్పు? దాంట్లో ఇంటరాక్టివ్ అట్రాక్టివ్ ఏముంటుంది చెప్పు? డిఫరెంట్గా ఏమైనా ఉండాలి కదా. నువ్వేం చేస్తావు అంటే, మనం చిన్నప్పుడు కార్టూన్స్ క్రియేట్ చేసాం, కార్టూన్స్ చూస్తూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న కార్టూన్స్ ఉంటాయి కదా, కొన్ని దగ్గరికి వెళ్ళడం అలా ఉంటుంది కదా. సేమ్ అలానే నువ్వు ఒక గేమ్ లాగా నీ పోర్ట్ఫోలియో క్రియేట్ చేయి. ఒక గేమ్ లాగా నీకు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఎంత వచ్చు అంటే, ఒక పర్సన్ ఇలా వెళ్తూ ఉంటే దాని మీద వెళ్ళడం అలా ఉంటుంది కదా. నాకు ఇంత హెచ్టిఎంఎల్ వచ్చు, నాకు ఇంత సిఎస్ఎస్ వచ్చు, నాకు ఇంత జేఎస్ వచ్చు, నాకు ఇంత రియాక్ట్ వచ్చు అనేసి అలా ఏదైనా గేమ్ లాగా నువ్వు క్రియేట్ చేయడానికి ట్రై చేయి. ఒకవేళ గేమ్ లాగా నీకు రాకపోతే నెక్స్ట్ నువ్వు ఏం క్రియేట్ చేయొచ్చు అంటే, నీ పోర్ట్ఫోలియో డిఫరెంట్గా ఉండాలి. ఇఫ్ మెయిల్ ట్రిక్ చేస్తే ఆ మెయిల్ వెళ్ళాలి. ఎలా? బ్యాక్ ఎండ్ యూస్ చేయొచ్చు మనం. నోడ్ జేఎస్ నోడ్ మెయిలర్ యూస్ చేసి క్రియేట్ చేయొచ్చు. ఇఫ్ కమెంట్స్ ఇవ్వాలి, పోర్ట్ఫోలియో కమెంట్స్ ఇవ్వాలి. హౌ ఈజ్ మై పోర్ట్ఫోలియో, హౌ విల్ యూ, నువ్వు ఎంత నా స్కిల్స్కి నువ్వు ఎంత రేటింగ్ ఇస్తావు అనేసి కూడా నువ్వు కమెంట్స్ పెట్టాలి. లేకపోతే రేటింగ్ ఇవ్వాలి, రేటింగ్ పెట్టాలి. ఇలా డిఫరెంట్గా ఇంటరాక్టివ్ పెడితే యూ విల్ డెఫినెట్లీ get a good chance to place in as a front end developer or something what you are created. దానికి బట్టి నీకు ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్ లాంటి మంచి మంచి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక ఫ్రెషర్ నువ్వు ఎన్ని జాబ్స్ అప్లై చేసి ఎన్ని ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసినా నీ దగ్గర ఖచ్చితంగా పోర్ట్ఫోలియో ఉండాలి. ఫస్ట్ నీ పోర్ట్ఫోలియోనే నువ్వు బిల్డ్ చేసుకో, తర్వాతనే నెక్స్ట్ ప్రాజెక్ట్స్లోకి వెళ్ళు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ అనేవి చాలా గ్రో అవుతున్నాయి. నాట్ ఓన్లీ ఇన్ ఇన్స్టాగ్రామ్, నాట్ ఓన్లీ ఇన్ యూట్యూబ్. కొత్తగా లింక్డ్ఇన్లో వీడియో స్ట్రీమింగ్ వచ్చింది. నాట్ ఓన్లీ ఇన్ లింక్డ్ఇన్, కొత్తగా కొన్ని కంపెనీస్లో ఎంఎల్ఎస్ రీల్స్ అనేసి, అసెన్షియల్లో కూడా కొన్ని రీల్స్ అనేసి ఇలాంటి చిన్న చిన్న థింగ్స్, వీడియో స్ట్రీమింగ్ థింగ్స్ వచ్చాయి. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఎంత హైప్లో ఉన్నాయో, వైడ్ రేంజ్లో యూజ్ అవుతున్నాయి. నెక్స్ట్ కూడా గ్రోత్లో ఉంటుందన్నమాట, వైడ్ రేంజ్ ప్లాట్ఫామ్స్ అనమాట ఇది. సో అప్పుడు నువ్వేం చేస్తావంటే, ఇన్స్టాగ్రామ్ క్లోన్ కానీ, యూట్యూబ్ క్లోన్ కానీ డిఫరెంట్గా క్రియేట్ చేయి. ఇన్స్టాగ్రామ్ క్లోన్ కానీ, ఇన్స్టాగ్రామ్ క్లోన్ కానీ ఇలా ఏదైనా క్రియేట్ చేయడానికి ట్రై చేయి. నాట్ ఓన్లీ యూట్యూబ్, నాట్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఫ్యూచర్సే నువ్వు పెడితే వేస్ట్. ఈ ఇన్స్టాగ్రామ్ కాకుండా యూట్యూబ్లో ఉన్న ఫ్యూచర్స్ నువ్వు పెడితే వేస్ట్. అలా కాదు, నువ్వు ఏదైనా కొత్తగా అందులో ఫ్యూచర్ డెవలప్ చేసావా, ఓపెన్ చేయి. యూట్యూబ్ ఏదైనా తక్కువ ఉందా, ఓపెన్ చేయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అంతా చెక్ చేస్తాము, యూట్యూబ్లో కమెంట్స్ ఆప్షన్ ఉంది కానీ అసలు డైరెక్ట్ సపోర్టర్తో చాట్ ఆప్షన్ లేదు. యూట్యూబ్ క్రియేటర్స్కి చాట్ ఆప్షన్ లేదు కదా. దట్ ఈస్ వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్. ఎవరితో సపోర్ట్ కావాలంటే మనం డైరెక్ట్ వీ హ్యావ్ టు మెయిల్ దెమ్. అలా మెయిల్ కాకుండా మనకి ఏదైనా చాట్ ఆప్షన్ ఉంటే చాలా బెటర్ కదా. ఇలాంటి ఫ్యూచర్స్ ఏమన్నా మిస్ అయ్యింటే అలాంటి ఫ్యూచర్స్ అప్లై చేయడానికి ట్రై చేయి. అలాంటి ఫ్యూచర్స్ అప్లై చేసినప్పుడు నువ్వు ఏ ఫ్యూచర్ డెవలప్ చేసావో ఆ మాడ్యూల్ మొత్తం నీ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్లో పెట్టు. ఏదైతే నువ్వు న్యూగా డెవలప్ చేసావో అది న్యూగా డెవలప్ చేసిన దాన్ని పబ్లిష్ చేయడానికి ట్రై చేయి. లైక్ లింక్డ్ఇన్లో కానీ డిఫరెంట్ పర్సన్స్కి ట్యాగ్ చేయి. అప్పుడు యూ విల్, ఎప్పుడైతే నువ్వు అలా చేస్తావో ఖచ్చితంగా హైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నువ్వు ఉన్నదాన్నే క్లోన్ చేయట్లేదు, ఉన్న దాంట్లో కొత్త న్యూ ఫ్యూచర్ డెవలప్ చేస్తున్నావు. ఎప్పుడైతే న్యూ ఫ్యూచర్ డెవలప్ చేస్తావో అప్పుడే నువ్వు హైర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి సేమ్ క్లోన్ చేస్తే నో యూజ్, ఎప్పటికీ యూజ్ ఉండదు. అందరూ చేస్తారు అది కదా. నువ్వు డిఫరెంట్గా న్యూ ఫ్యూచర్ ఏదైనా డెవలప్ చేయడానికి ట్రై చేయి. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ క్లోన్ అయిపోయింది అండ్ యూట్యూబ్ క్లోన్ అయిపోయింది. నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి కోడ్ ఎడిటర్స్. ఇప్పుడు మనకి చాలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. కోడ్ ఎడిటర్స్ అంటే ఏంటి? సపోజ్ మీరు కోడ్ పెన్ చూసుకున్నారనుకో, కోడ్ పెన్లో హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జేఎస్ కోడ్ రాస్తే మనకు అవుట్పుట్ వస్తుంది టెర్మినల్లో, అవునా? దీన్నే మనం కోడ్ ఎడిటర్స్ అంటాం. నువ్వు కూడా డిఫరెంట్గా ఏదైనా కోడ్ ఎడిటర్ యాప్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేయి. డిఫరెంట్గా కోడ్ ఎడిటర్స్ యాప్స్ క్రియేట్ చేసావనుకో, అంటే సేమ్ అలానే ఉండకూడదు, డిఫరెంట్గా ఉండాలి. ఇప్పుడు శాండ్ బాక్స్ తీసుకో. శాండ్ బాక్స్ ఎందుకు? రియాక్ట్ కోడ్ ఎడిటర్, అవునా? ఇప్పుడు ప్రోగ్రామ్ ఆన్లైన్ కంపైలర్ తీసుకో. ఆ ఆన్లైన్ కంపైలర్ దేనికోసం యూజ్ అవుతుంది? జావా స్క్రిప్ట్ కంపైలర్, ఇలా డిఫరెంట్ కంపైలర్స్ ఉన్నాయి దాంట్లోనే, అవునా? సి# కంపైలర్, సి++ కంపైలర్, సి కంపైలర్ అనేసి కదా.
అలా కాకుండా ఇప్పుడు కొత్తగా మనకి కోడ్ ఎడిటర్స్ వచ్చాయి కాబట్టి టర్మినల్స్, అవుట్పుట్స్ అనేసి డిఫరెంట్గా నువ్వు ఏదైనా ఆన్లైన్ కోడ్ ఎడిటర్ క్రియేట్ చేయడానికి ట్రై చేయి. ఇవన్నీ మన యూట్యూబ్లోనే ఉన్నాయి, ఎక్కడో కాదు, ఇవన్నీ మన యూట్యూబ్లోనే ఉన్నాయి. అందులో కూడా నువ్వు కోడ్ ఎడిటర్లో న్యూ ఫ్యూచర్ ఏదైనా డెవలప్ చేయడానికి ట్రై చేయి. చిన్న చిన్నవే కానీ పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. నువ్వు చిన్న ఫ్యూచర్ డెవలప్ చేసినా కూడా పెద్ద ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఈరోజు నువ్వు HTML, CSS, JS నేర్చుకున్నావు, చాలు నువ్వు ఫ్రంట్ ఎండ్ చేయడానికి. ఇప్పుడు జస్ట్ నువ్వు ఫ్రంట్ ఎండ్ చేసుకోవడానికి. నీకు రియాక్ట్ వచ్చా ఇంకా బెస్ట్ చేసుకోవడానికి కదా. కొత్త ఫ్యూచర్ నువ్వేం బ్యాక్ ఎండ్ యూస్ చేసే చేయాల్సిన అవసరం లేదు. కొత్త ఫ్యూచర్ నువ్వు డెవలప్ చేయాలనుకుంటే యూ కెన్ ఆల్సో యూస్ ద ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఆల్సో కదా. బ్యాక్ ఎండ్, ఒకవేళ బ్యాక్ ఎండ్ తెలియాలి అనుకుంటే, సపోజ్ నాకు డేటాబేస్ ఇవన్నీ, నాకు SQL ఇవన్నీ యూస్ చేయడం తెలియదు అన్నప్పుడు నువ్వు ఫైర్ బేస్ నేర్చుకో. ఫైర్ బేస్లో కూడా మనం డేటాబేస్ అథెంటికేషన్, స్టోరేజ్ ఇలా యూస్ చేసుకోవచ్చు. ఇట్స్ లైక్ ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఫైర్ బేస్ కూడా నువ్వు యూస్ చేసుకోవచ్చు. కొత్తది నేర్చుకో. ఫైర్ బేస్ కానీ, టైల్విన్ CSS అంటే ఏంటి, అసలు మెటీరియల్ UI అంటే ఏంటి, అసలు ఈ ఫైర్ బేస్ మనం ఎలా యూస్ చేస్తాం, వాట్ ఈస్ క్లౌడ్, ఇలాంటి థింగ్స్ నువ్వు కొత్తవి నేర్చుకుంటావు అనమాట వెన్ యూఆర్ డూయింగ్ యువర్ ఓన్ ప్రాజెక్ట్స్. ఓకే, నెక్స్ట్ రెజ్యూమ్ బిల్డర్. ఇప్పుడు అందరూ రెజ్యూమ్స్ బిల్డర్స్ చూస్తున్నారు. ఫ్లో CV అనేసి, ఓవర్లీఫ్ అనేసి, అసలు ఇవి ఎలా బిల్డ్ అయ్యాయి, ఎలా చేశారు అనేసి ఒకసారి నువ్వు ఇన్స్పెక్ట్ చేసి వ్యూ సోర్స్లోకి వెళ్ళేసి మొత్తం కోడ్ అంతా డౌన్లోడ్ చేసి ఒక 2 days కూర్చొని అది ఎలా క్రియేట్ చేశారు అనేసి ఒక్కసారి ఇన్స్పెక్ట్ చేయి. ఓకేనా. ఇన్స్పెక్ట్ చేసి నువ్వు ఎలా డెవలప్ చేయగలవు, డిఫరెంట్గా ఎలా డెవలప్ చేయగలవో ట్రై చేయి. అలా నువ్వు డిఫరెంట్గా ఏదైనా డెవలప్ చేస్తే దాన్ని పబ్లిష్ చేయడానికి ట్రై చేయి. ఇలా నువ్వు 5 ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసావనుకో, కొత్త ఫ్యూచర్స్ యాడ్ చేసి అందులో మస్ట్ అండ్ షుడ్గా పోర్ట్ఫోలియో మాత్రం క్రియేట్ చేసుకో, మస్ట్ అండ్ షుడ్గా. నెక్స్ట్ 4 ప్రాజెక్ట్స్ నీ ఇష్టం. ఎలా ఏం చేసుకుంటావో నీకు తెలీదు, ఏది చేస్తావో నీకు తెలీదు. కన్ఫ్యూజన్ లేకుండా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని తొందరగా దాని నుంచి న్యూ ఫ్యూచర్ ఏదైనా డెవలప్ చేయడానికి ట్రై చేయి. అప్పుడు నువ్వు ఒక ఫ్రెషర్ అయినా సరే, నువ్వు ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే తొందరగా ప్లేస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైనా ఉన్నదాన్ని క్లోన్ చేయడం కాదు, ఉన్న దాంట్లో కొత్తది ఏదైనా క్రియేట్ చేసి చూపిస్తావు చూడు, అప్పుడే నువ్వు ప్లేస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. చిన్న కంపెనీస్గా, పెద్ద కంపెనీస్లో ప్లేస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ ప్యాకేజ్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇలా ఏదైనా క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి ప్రాజెక్ట్స్ చేసినప్పుడే మీరు ఈ టైంలో తొందరగా హైర్ అవుతారు. ఓకే, హైర్ అవ్వడం కాదు, మంచి ప్యాకేజెస్ వస్తాయి. అంతేకాదు, ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఏదైతే ప్రాజెక్ట్ చేసావో ఆ ప్రాజెక్ట్ కోడ్ మొత్తం గిట్లో పుష్ చేసేయి. పుష్ చేసిన తర్వాత ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేయి. ఏం చేసావు ఏంటి అని వేరే వాళ్ళకి కూడా తెలియాలి కదా. గిట్లో రీడ్మీ ఫైల్ అనేసి ఉంటుంది. ఆ రీడ్మీ ఫైల్లో కోడ్ మొత్తం డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి పబ్లిక్లో పెట్టి కాంట్రిబ్యూటర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కాంట్రిబ్యూట్ చేయొచ్చు తెలుసా గిట్హబ్లో. అలా ఫస్ట్ నీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయి. ఫ్రెండ్స్, టీచర్స్, ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేయి. అప్పుడు వెళ్ళడమే చాలా మందికి రీచ్ అవుతుంది. చాలా మందికి రీచ్ అవ్వడం వల్ల యూ విల్ గెట్ మంచి ప్యాకేజ్తో నువ్వు ప్లేస్ అవుతావు అనమాట. చిన్న కంపెనీస్ అయితే నేను తొందరగా తీసేసుకుంటారు, నో ప్రాబ్లం. ఓకేనా. ఎప్పుడైతే నువ్వు ఇలాంటి కొత్త ఫ్యూచర్స్ డెవలప్ చేస్తావో, ఉన్నదాన్ని కాకుండా యూనిక్గా ఏదైనా క్రియేట్ చేస్తావో అప్పుడు అవుతుంది ఇదంతా. ఓకే, that's all about the video guys, and please subscribe to our channel. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.